మహాకృపను బట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈ దినాన్ని ఆన్లైన్లో బిడ్డలు ఆఫ్లైన్లో బిడ్డలు కూడా దేవుని వాక్యము వినడానికి దేవుని మాటలు వినడానికి ప్రభా నువ్వు ఇచ్చిన అయ్యా ఈ పరిశుద్ధ స్థలాన్ని బట్టి నీకు వందనాలు, ఈ సేవను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఆయన పిలుపుని బట్టి ఆయన దర్శనాన్ని బట్టి దేవుడు మీతో మాట్లాడడానికి ఏం మాట్లాడాలి అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు అనేకమైన సమస్యలు ప్రతి ఒక్కరి కుటుంబంలో మరి ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా మరి ఆ యుద్ధం అనేది అది ఏంటంటే సాతానుడు పెట్టేవి ఆ సమస్యలని మరి యుద్ధశాలిగా ఉండి మనము యెహోవా యుద్ధములను జరిగింపవలెను అని చెప్తున్నాడు ఇక్కడ మొదటి సమయాలు 18:17 కాబట్టి మనం ఏంటంటే యుద్ధములను జరిగించాలన్నమాట. యెహోవా యుద్ధములను మనము జరిగించాలి. ఏంటి? యెహోవా యుద్ధమును మనము జరిగించాలి. ఇప్పుడు మనకు సమస్యలు పెడుతుంది దుష్టుడు కాబట్టి ఆ యుద్ధం అనేది యెహోవా యుద్ధములను జరిగింపవలెను. యెహోవా యుద్ధములు ఇవి ఎవరి యుద్ధములు? యెహోవా యుద్ధములు మనము జరిగిస్తున్నాం. ఇప్పుడు దేవుడు ఆయన పిలుపు దర్శనం మీద మనల్ని పిలిచాడనంటే ఎలా చేస్తాము, ఏంటి, ఎవరు ఆధారం అని మనం ఆలోచిస్తాం. కానీ మనం ఏంటంటే యుద్ధ రంగానికి దేవుడు ఒక సైనికుడిగా సేవకుల్ని పిలుస్తాడు. అది కొద్ది మందినే, పిలువబడిన వారు అనేక మంది, కానీ ఏర్పాట్లో ఉన్న వాళ్ళు కొద్ది మంది. ఆ కొద్ది మంది కూడా ఏం చేయాలంటే యెహోవా యుద్ధములను జరిగించాలి. అది మనం ఈరోజు యెహోవా యుద్ధాన్ని మనం జరిగిస్తున్నాం అన్నమాట. ఆ పనిలో ఉన్నాము కాబట్టి యుద్ధము యెహోవాదని పాట పాడతాం కదా. కానీ మనం మంచి పాట పాడి దేవుణ్ణి ఆరాధిద్దాము. దేవుడు క్రొత్త పాటలు పాడమని చెప్తున్నారు కదా. కాబట్టి దేవుని ఆరాధిద్దాము, దేవుని మహిమపరుద్దాము.
జీవితమంతా నీ ఘనకార్యం నేను వివరింతును. నా తోడుగా నీవుండగా నీ ప్రేమతో దీవించగా సాగాలి స్నేహము. ఇదే నాకు ఆధారము. చూపావు నీ మార్గము. సదా నీవే నా క్షేమము. చేరితి నిన్నే యేసునాథా, నీవే నా దైవం. కోరితి నిన్నే ఆశ తీర మనసే నీ సొంతం. నా శ్రమలోన వేదనలోన నన్ను చూసావుగా. నీ కృపలోన నా దరి చేరి నీలో దాచావుగా. నీ ఆత్మతో నింపావుగా. కనుపాపగా కాచావుగా. ఈనాటి అనుబంధము ఇదే నాకు సౌభాగ్యము. దేవేల స్తోత్రాలతో సదా నీకే నా గీతము. చేరితి నిన్నే యేసునాథా, నీవే నా దైవం. కోరితి నిన్నే ఆశ తీర మనసే నీ సొంతం. ఉన్నతమైన నీ ఘననామం జీవము నింపే ఆశాదీపం. నీవే నా గానం. నాలో ఆనందం. నీవే రాగం. నీవే ధ్యానం. నా ప్రాణం నీవేగా. నీవే రాగం. నీవే ధ్యానం. నా ప్రాణం నీవేగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మొదటి సమయాలు 17వ అధ్యాయం చూడండి. మీకోసం చదువుతున్నాను. మొదటి సమయాలు 17వ అధ్యాయము 18వ వచనం. నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలెను. యెహోవా యుద్ధములు మనము జరిగించినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే శత్రువుల నుండి విడిపిస్తారు.
ఆమేన్. శత్రువుల నుండి మనల్ని విడిపిస్తాడు. సాతానుడు ఏంటంటే మనల్ని అనారోగ్యం ద్వారా, సమస్యల ద్వారా, మరి ఆర్థిక ఇబ్బందుల ద్వారా, మరి సేవలోని ఎవరైతే దేవుని పిల్లలుగా దేవుడు ఎంచుకున్న వాళ్ళ ఆ దేవుని బిడ్డలకి అటువంటి శోధనలు పెట్టినప్పుడు దేవుడు ఏంటంటే దేవుని యొక్క యుద్ధం అనేది యెహోవా యుద్ధము జరిగించాలి. ఇది ఎవరి యుద్ధము? యెహోవా యుద్ధము. అందుకే యుద్ధము యెహోవా దాన్ని పాడుకుంటాం మనం. కాబట్టి ఏదైనా సరే మనం దేనికి కూడా బాధపడకుండా మరి యెహోవా యుద్ధాన్ని మనం ఎప్పుడు కూడా చేయాలి. యుద్ధ రంగంలో మరి దేవుడు మన పక్షా నుండి ఆయన మాటలు ప్రకటిస్తున్నప్పుడు మార్కు 16వ అధ్యాయము 20 వచనంలో ఉంటుంది ఆ మాట. చూడండి, మార్కు 16వ అధ్యాయము 20వ వచనంలో, వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి, ప్రభువు వారికి సహకారి ఉండి. ఎవరు చేస్తారా యుద్ధము? ఏదైనా సరే, ఏ సమస్య ఉన్నా సరే, ప్రతి ఒక్కరిలో కూడా ఒక సమస్య ఉంటుంది. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక సమస్య ఉంటుంది. కాబట్టి ఆ సమస్య అనే ఆ యుద్ధాన్ని యెహోవా యుద్ధముగా మనం జరిగించాలి. ఎందుకంటే ఇతరుల కోసము మనం ప్రార్థన చేయాలి. మానవ రాజ్యాలు మనం కట్టుకోవడం కాదు. దేవుడు తన ప్రాణాన్ని ఎందుకు పెట్టాడు, తను ఎందుకు మరి దేవుని బిడ్డగా మనల్ని ఎంచుకున్నాడు. దేవుడు కొండ మీద ప్రసంగం చేస్తాడు కదా, మొత్తం 5వ అధ్యాయంలో కూర్చోబెట్టి అందరూ ఎంతమంది అక్కడ 3 రోజులు అలా వింటారు. 5,000కు పైన ఎక్కువ మంది అన్ని 3 రోజులు వింటారు దేవుడు మాటలు. అలాంటి మాటలు మరి మనము ప్రకటించాలి. అవి ప్రకటించినప్పుడు ప్రభు వారికి సహకారి ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వల్ల వాక్యమును స్థిరపరచుచుండేను. సూచక్రియలు లేవు అని అంటారు చాలామంది. అద్భుత కార్యాలు చేయకూడదు అని అంటారు. స్వస్థత కార్యాలు చేయకూడదు అని కొంతమంది బోధిస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే మత్తయి 7:21లో నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, అద్భుత కార్యాలు చేయలేదా అంటే అక్రమం చేయాల పొండి అని అంటాడు. అది చూసుకుంటారు. కానీ దేవుడు ఏంటంటే అదే ధ్యాసలోని ఎవరైతే మరి అది క్రమము కాదని చెప్తున్నాడు, దాన్ని వ్యాపారంగా వాడుకోకూడదు. దేవుడు అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు అనేవి చేయమని చెప్పాడు. ఆయన అలాగే రాత్రంతా మరి ప్రార్థన చేస్తూ ఆయన సమాజ మందిరంలో వాక్యం చెప్తూ మరి అనేకమైన గ్రామాలు తిరిగి ఆయన దెయ్యాలు వెళ్ళగొడుతూ స్వస్థపరుస్తూ అనేకమైన కార్యాలు దేవుడు చేశాడు. ఆ 3.5 సంవత్సరాలు కూడా దేవుడు ఆ విధంగా చేసి చూపించడానికి ఈ భూలోకాన్ని తన మహిమనంతటిని విడిచిపెట్టి వచ్చాడు. అలాగే మనము కూడా మనకున్నవన్నీ కూడా విడిచిపెట్టి వచ్చినప్పుడు ఆ ప్రేమ ఏంటో తెలుస్తుంది. దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు దేవుని వాక్యం ఏంటో అర్థమవుతుంది. లేకపోతే సాతానుడు బోధించేస్తుంటాడు, అసలు స్వస్థతలే లేవు అని ఒకరు, అసలు స్వస్థతలు చేయకూడదు అని ఒకరు, అది వ్యాపారంగా చేసుకోవాలని ఒకరు. అలాగా దుష్టుడు ఏంటంటే అలాంటి వాళ్ళ విషయంలో దేవుడే సహకారి ఉండేట యుద్ధము చేస్తాడట. ఆయన యెహోవా యుద్ధము మనం జరిగించాలి. అలాంటి వాళ్ళలో దుష్టుడు దూరిపోయి అలా చెప్తా ఉంటాడు అనమాట. అది క్రమము కాదు అని చెప్తున్నారు. క్రమం అంటే అదే పట్టుకొని ఒక బిజినెస్ లాగా వాడకూడదు, అది క్రమము కాదని చెప్తున్నారు. కానీ యేసు ఏం చేశారో, ప్రార్థన చేశారో, సమాజ మందిరంలో బోధించాడు. అలా బోధించి దేవుడు ఏ చెప్పారో బోధించాలి. కానీ కల్పనా కథలు మరి అనేకమైన అనుకూలమైన బోధకులు వెతుక్కుంటున్నారు మరి అని చెప్పి మరి ఎఫెసీ 4వ అధ్యాయంలో ఉంది, 1 యోహాను 1:4లో ఉంది. అలాగ అనేకమైన చోట్ల అబద్ధ బోధకులు బయలుదేరారు. అవి ఏ ఆత్మలో మీరు పరీక్షించుకుని అన్నారు. ఆ ఆత్మలు ఏంటంటే దేవుణ్ణే వాడుకుంటారు బిజినెస్గా. దేవుణ్ణే ఒక ఆయనతోటే వ్యాపారం అనమాట. ఆయనతోటే ఆ వరాలతోటే అలాగా మరి ఆర్థికంగా మరి ఎక్కువ అభివృద్ధిలోకి వచ్చేస్తూ ఉంటారు. దేవుడు ఉచితంగా ఇచ్చినవి ఉచితంగా పొందుకోమన్నారు. దేవుడు ఉచితంగా సేవ చేయమన్నాడు. మరి దేవుడు పోషిస్తాడు. దానికి అనేకమైన విధానాలు ఉన్నాయి. పోషణ కోసం అనేకమైన విధానాలు ఉన్నాయి. దేవుడు ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఉన్నాయి. అందులో ఉన్నాయి దేవుడు ఎలాగ పోషణ అనేది అన్నీ కూడా దేవుడు క్లియర్గా రాశారు. కాబట్టి మనం వాక్యమంతా చదవాలి.
ధ్యానించాలి, దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తున్నాడు. అప్పుడు అటువంటివే మనం బయలుదేరి వాక్యం అంతా ప్రకటించాలి. ప్రభువు వారికి సహకారుడే ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వల్ల వాక్యం స్థిరపరుస్తున్నాడట. వెంటనే సూచక్రియలు అక్కడ జరిపిస్తాడు. నా జీవితంలో దేవుడు అటువంటి సూచక్రియలు చేశాడు. వాక్యం ప్రకటిస్తుంటేనే క్యాన్సర్ పేషెంట్, మరి చెస్ట్ క్యాన్సర్ ఉన్న ఆమె, మరి పొట్టుకున్న వాళ్ళు పొడుగ్గా ఎదగడం, ఇలాంటివన్నీ వాక్యం ప్రకటిస్తున్న వాక్యం వల్లనే. వాళ్ళేం టచ్ చేయలేదు, వాళ్ళ కోసం ప్రార్థన చేయలేదు. వాళ్ళు దేవుడు తండ్రి చిత్తం ఏంటో వాళ్ళు ఆ పిలుపు దర్శనం ప్రకారం వాళ్ళు నడిచినప్పుడు, దేవుడు ఆ వాక్య ప్రకారం నడిచినప్పుడు దేవుడు సహాయం చేశాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, అది ప్రకటించినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం ప్రకటిస్తున్నప్పుడు దేవుడు సాకార్యం ఉండి అక్కడ వెంటనే, అంటే ఆ క్షణంలోనే ఎవరైతే వాక్యానికి లోబడతారో అప్పుడు వాక్యము ఏం చేస్తుంది, సర్వ సత్యంలోకి నడిపిస్తున్నప్పుడు దుష్టుడు మార్గం నుండి దేవుని మార్గంలో వచ్చినప్పుడు వెంటనే స్వస్థత వస్తుంది. వెంటనే సరి చేసుకున్నప్పుడు వెంటనే స్వస్థత వస్తుంది. నాకు లోబడండి, దుష్టుడిని ఎదిరించండి, మీ అందరిని పారిపోతాడు అంటున్నాడు. వాడిని వెళ్ళగొట్టాలి. ఏ విధంగా? యెహోవా యుద్ధం. అది యెహోవా యుద్ధం అంట. మనము యెహోవా యుద్ధాన్ని అలాగే జరిగించాలి. మనం అలాగ పోరాడాలి. ఆ సమస్య పట్టుకొని నాకు ఒంట్లో బాగోలేదు, నా కడుపు నొప్పి వస్తుంది, నా కాళ్ళు బీగుతున్నాయి, నా గుండె నొప్పి వస్తుందని ఏడటం కాదు. ఆ సాతాన్ని అలాగే యెహోవా యుద్ధము, ఇది నాది కాదు, ఆ సాతాన్ని ఎదిరించాలి. అప్పుడు నీ అందరిని పారిపోతాడు అని చెప్తున్నాడు. ఆడు వెళ్ళిపోతే నీకు అనారోగ్యం పోతుంది. కాబట్టి ఏదైనా వచ్చిందంటే, ఏ సమస్య అయినా, ఏ అనారోగ్యం అని వచ్చిందంటే ఆజ్ఞాతిక్రమము పాపము అనుంది వాక్యం. ఆజ్ఞాతిక్రమం పాపము. కాబట్టి ఆ పాపానికి జీతము మరణము. పాపం అంటే ఏంటి? 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనంలో ఉంది, ఆజ్ఞాతిక్రమము పాపము. పాపానికి ఆ క్రమము లేకుండా చేసేదే. మరి అక్రమం చేయవారు పొండి అంటాడు ఆయన. అది అక్రమం అనమాట. క్రమము లేనిది ఏంటి? అక్రమము. అక్రమముగా మనం ఏంటంటే ఆ విధంగా యెహోవా యుద్ధము నేను జరిగిస్తున్నాను, యెహోవా యుద్ధ రంగంలో నేనున్నాను, యెహోవా దేవుడు నన్ను ఒక సైనికుడిగా నన్ను తయారు చేశాడు. సైనికుడిగా ఎలా తయారవుతారు? సర్వాంగ కవచం ధరించుకోవాలి. నీతి అనే మైమర్పు, రక్షణ అనే శిరస్త్రణము, వాక్యం అనే ఖడ్గము, విశ్వాసం అనే డాలు, సమాధాన స్వార్థ వల్లనే శ్రద్ధ మనసు అయిన జోడు వేసుకొని అప్పుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు దేవుడి కార్యం చేస్తారు. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించారట. వాక్యం అంతటా సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి. ఏంటంటే కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిమందే ఉన్నారు. వాళ్ళు ఎవరు అని అంటే ఆ పనివారు బోధ చేయడానికి కాదు, ఆ పనివారు దేవుని స్వస్థత కార్యం చేయడానికి, ఆయన మాటలు ప్రకటించడానికి, ఆ దెయ్యాలు వెళ్ళగొట్టడానికి వాళ్ళని దేవుడు ఎంచుకున్నాడు. అనేక మందికి అటువంటి వారికి అలాగ ఇష్టపడి దేవుని వాక్యానికి లోబడ్డ వాళ్ళని పిలుపు దర్శనం మీద వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా వాక్యానికి విరుద్ధంగా నడవరు, అక్రమంగా నడవరు. అక్రమంగా నేను స్వస్థత కార్యం చేస్తాను బోర్డు పెట్టుకోకర్లేదు, మనం పెట్టకూడదు. ఆయనకు మహిమ తేవాలి. దేవుడు ప్రకటిస్తుంటుంటే అప్పుడు నువ్వు ఎవరు వచ్చారో అని మనకు అర్థమవుతుంది. ఆ స్వస్థతల వల్ల అలా వాక్యం దేవుడట. మరి అలాంటి వాక్యము దేవుడు ఏది చెప్పారో అటువంటి వాక్యం మనం చెప్పినప్పుడు అప్పుడు ప్రభు వచ్చి మనకి సహకారిగా ఉంటాడు. ఎవరో సహకారం లేరు, నేను ఒక్కదాన్ని అనుకొని, నేను ఒక్కడనే అనుకొని బాధపడక్కర్లేదు. జనాలు ఉంటేనే నేను చెప్తాను, జనాలు ఉంటేనే నేను మాట్లాడతాను, జనాలు నాకు పూలదండేసి షాల్లో కప్పుదనే నేను మాట్లాడతాను అని అది అలాంటివి లేవు ఎక్కడ కూడా. ఏంటంటే మనం వాక్యం సరిగ్గా ప్రకటిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళని సన్మానించమని వాక్యం చెప్తుంది తిమోతి పత్రికలో. సన్మానించడం అంటే దేవుడు బిడ్డగా వారిని గుర్తించాలన్నమాట. గుర్తించి మరి ఆ మాటలు విన్నప్పుడు యెహోవా యుద్ధము చేయగలరు. వాళ్ళు యెహోవాతో యుద్ధం చేయగలరు. యెహోవా యుద్ధాన్ని సాతానుతో చేయాలన్నమాట. సాతాన్ని బుర్ర పగలగొట్టాలి, దాన్ని మరి అలా సరి చేసుకొని దాన్ని ఆ వాక్యమైన ఖడ్గముతో దాన్ని నరకాలన్నమాట. వేస్తున్నాము అలాగే చేయాలి. అంతేగాని ఏదో ఒక అక్రమంగా, అది క్రమము, ఏది క్రమమో అది నేర్చుకోవాలి. అలాగే అక్రమంగా మరి వాక్యానుసారంగా వాక్యం ప్రకటిస్తున్నప్పుడే స్వస్థతలు వచ్చేయాలి, టచ్ చేయకుండానే వాళ్ళే. కాబట్టి మార్కు 16:17 కూడా ఉంటుంది ఆ మాట.
ఏంటంటే నమ్ము వారి ఎడల నేను సూచక్రియలు చేస్తాను. పాముల్ని ఎత్తు పట్టుకుంటారు, రోగుల మీద చేతులు వేసినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకుంటారు, దెయ్యాలను వాళ్ళు వెలగొడతారు, విషకరమైనది వారికి పెట్టినా సరే వారికి ఏమీ హాని చేయదు అని ఉంటుంది. మరి అక్రమ చర్యల పొండి అనే లిస్టులోకి రారు. ఎందుకంటే నమ్మకంతో వాళ్ళు నమ్ము వారి ఎడల ఎవరైనా దేవుడు వాక్యాన్ని నమ్మితే, వాక్య ప్రకారం నడిస్తే, దేవుడు ఏంటి చెప్తున్నారో నీకు ఏ పిలిపించారో ఆ పిలిపే దర్శనం పట్టే ఆ ప్లేస్కి వెళ్ళాలి. అలాగ నువ్వు నడిచినప్పుడు దేవుడు తోడే ఉంటాడు, లేకపోతే దేవుడు తోడే ఉన్నాడు. దేవుడు లేడు, దేవుడు నా తోడు ఉన్నాడు కాబట్టి నేను ఒక్క మనిషిని ఒంటరిగా పంపిస్తాడు. 1000 మందిగా ఆయన చేస్తాడు. 1000 మందిగా చేసే దేవుడు. యెషయా 60:22 ఉంటుంది ఆ మాట. కాబట్టి దేవుడు మరి యెహోవా యుద్ధములను జరిగించాలి. యెహోవా యుద్ధాన్ని మనం ఆ విధంగా జరిగించాలి. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించారు ఆ విధంగా. అప్పుడు ఆ సూచక్రియలు, అద్భుత కార్యాలు దేవుడు అలా చేశారనమాట. మరి అలా చేయడానికి ముందు దేవుడు శిష్యుల్ని ఏం చేశారు, పెంతెకొస్తు పండుగలో అపోస్తలుల 2:1-28 ఉంటుంది. అదేంటంటే పెంతెకొస్తు పండుగలో చూడండి, మీకోసం చదువుతున్నాను. అపోస్తల కార్యంలో 2:1-28 చూడండి. ఉట్టినే స్వస్థత కార్యాలు జరగవు. ఎవరికైతే పెంతెకొస్తు అనుభవం లేదో, అపోస్తల బోధ అనుభవం లేదో, ఆ స్వస్థత కార్యాలు చేస్తే అక్రమం గొడవలు అనుకుంటున్నారు. సాతానుడు అలా యుద్ధం చేస్తాడు వాళ్ళతోటి. అన్ని రోమా 16:20 ప్రకారం సమాధానకర్త అయిన దేవుడు, నువ్వు దేవుడితో సమాధానం ఉంటే నీకు దేవుడు నేర్పిస్తాడు. నువ్వు ఏదో బిజినెస్ అన్నట్టు దేవుడు ఏదో చెప్పాడు కదా, ఏదో వాక్యం చదివేసి కథలా చెప్పేసి అది కాదు. ఇది క్రియలు చేయవలసింది. ఇది చెప్పేది కాదు. శాస్త్రుల పరిశీలన చెప్తారు కానీ అలా చేయరు. మనల్ని క్రియలు చేయమని 3.5 సంవత్సరాలు కూడా దేవుడు మనకు నేర్పించడానికి భూలోకానికి వచ్చారు. కాబట్టి ఆయన వచ్చి బోధించాడు. ఆయన కూర్చొని చిన్న పిల్లలతో సహా పెద్దోళ్ళతో సహా మరి ఇలా బోధించాడు. ఇక్కడ దేవుడు అలాగా మొత్తం 5వ అధ్యాయం అంతా కూడా 5, 6, 7 వచనాల్లో మొత్తం బైబిల్ అంతా కూడా దేవుడు ఏంటి ఉన్నాయో, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో ఈ 3 అధ్యాయాల్లో కూడా దేవుడు రాసి పెట్టాడు. దేవుని బిడ్డ అవన్నీ ఎందుకు భక్తులు రాశారు, అలా నడవమని, కథలా చెప్పేసుకొని వదిలేయమని కాదు. నువ్వు ఏ పని చేయకపోతే ఎలాగా, దేవుడు పని చేస్తున్నప్పుడు సహకారిగా ఉండి దేవుడు అద్భుతకారాలు, మహత్కారాలు, సూచక్రియలు జరిగిస్తానంటున్నాడు. ఎందుకు జరిగించిన చూసి సాతానుడు మండిపోతున్న సాతానుడితో యెహోవా యుద్ధాన్ని మనం చేయాలి. దేవుని బిడ్డ అది చేయకూడదు కావాలనుకుంటావు కానీ నువ్వు పరీక్షించుకోవాలి. ఎవరు ఏ వాక్యం చెప్పినా సరే అది నువ్వు వాక్యము చక్కగా చూడాలి. ముందైతే బైబిల్ ఉండేది కాదు ఆనాడు, కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా బైబిల్ ఎంత చక్కగా దేవుడు మనకి ఇచ్చారంటే, ఎన్ని రకరకాలుగా, ఎన్ని ఇంగ్లీష్ ఏంటి, హిందీ అన్ని భాషల్లోనే, మరి సెల్ ఫోన్లోనేంటి, ఎక్కడ చూసినా బైబిల్ అనేది దేవుడు ఎందుకు ఇచ్చాడు, దాన్ని నువ్వు వాడాలి, దాన్ని చూడాలి, చదవాలి, రాసుకోవాలి. దేవుడు మాటలని ధ్యానించాలి దివారాత్రులు. అప్పుడు పెంతెకొస్తు పండుగ అంటే ఏంటో అర్థమవుతుంది. పెంతెకొస్తు ఒకలే కాబోలు అనుకుంటారు కానీ అందరికీ చెప్పారు. డినామినేషన్లు అన్నీ కూడా మనుషులు పెట్టినవి. కాబట్టి పెంతెకొస్తు పండుగ రోజు ఏం జరిగిందంట, పెంతెకొస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుంటే ఇల్లంతా కూడా నిండిపోయిందంట. మీ ఇల్లంతా సాతానుతో నిండి ఉందా? టీవీలు, సీరియళ్ళు, తాగుడు, కైనీలు, తంబాకు ఇవన్నీ కూడా వేసుకుంటున్నారు. మరి సైతంతో నిండుతుందా, దేవునితో నిండుతుందా? అపవిత్రత ఉన్న దగ్గర అపవిత్రంగా ఉన్నట్టు, పరిశుద్ధంగా ఉన్న దగ్గరే దేవుడు, పరిశుద్ధమైన దేవుడు వస్తాడు. అది అక్కడంతా దేవుని సన్నిధి ఉంటుంది, దేవుడు నడిపిస్తాడు. కాబట్టి నీ దేహమే దేవుని ఆలయంగా ఉన్నదని మీరు ఎరుగరా అంటున్నారు. నీ కన్ను తేటకుంటే నీ శరీరం అంతా వెలుగుమయమే ఉంటుంది అన్నారు. కాబట్టి ఎందుకు దేవుడు చెప్తున్నాడు ఈ మాటలు? పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారంట. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్నారు. ఇల్లంతా నిండిపోయినది. నీళ్ళు దేనితో నింపుతున్నావు? ఆలోచించు. రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు వినబడాలని ఉంది వాక్యం. దేవుని వాక్యము, ఆయన గాన ప్రతిగానాలు అన్ని కూడా వినబడినప్పుడు యెహోవా దర్శన హస్తము సాహస కార్యాలు చేస్తుంది. దేవుని బిడ్డ
నువ్వు అలాగే యెహోవా యుద్ధాన్ని చేయాలి. సాతాను మీద అధికారం సంపాదించుకోవాలి. దేవునికి లోబడి దుష్టుని ఎదిరించాలి. నువ్వు పోరాడినది మనుషులతో కాదు, దురాత్మల సమూహముతో నువ్వు పోరాటం. అది ఏ పోరాటం? అది యెహోవా యుద్ధం. అది యెహోవా యుద్ధము. నువ్వు నేను చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఏడుస్తున్నావు అనుకో, ఇదిగో ఇంట్లోని ఇలాగా నా పిల్లల మాట వినట్లేదు, భర్త ఇలా కొడుతున్నాడు, భార్య ఇలాగ నన్ను హింసిస్తుంది, ఇలా నువ్వు ఏడుస్తుంటాడు. చంకలు గుద్దుకొని వెళ్ళి ఆడు మూల కూర్చొని పకాలు నవ్వుతూ ఉంటాడు. భలేగా దొరికిందిలే నాకు, దొరికాడులే, భలేగా నాకు దొరికాడులే అనేసి మనం యెహోవా యుద్ధము చేయకుండా, యెహోవా యుద్ధం ఏంటి? సాతాను చెదగొట్టడం. రోమ 16:20 ఏముంటది? సమాధానకర్త అయిన దేవుడు. అలాగే వాక్యానికి లోబడినప్పుడు దేవునికి సమాధానకర్త అయిన దేవుడు ఏం చేస్తాడంట? నీ కాళ్ళ కింద సాతాన్ని చెదగొడతాడంట. అలా నువ్వు చెదగొట్టినప్పుడు నువ్వు పోరాడింది శరీరంతో కాదు అని చెప్తున్నారు కదా. శరీరంలో ఎవరున్నారు? దురాత్మల సమూహం అనమాట. ఎందుకంటే తాగుతున్నాడు అనుకో, అతనిలో దురాత్మల సమూహం ఉంటుంది. కైనీళ్ళు తింటున్నాడు అనుకో, అతనిలో కంపల్సరిగా దురాత్మల సమూహం ఉంటుంది. మరి నీవు ఏం చేయాలి? యెహోవా యుద్ధము నువ్వు చెయ్యాలి. అక్కడ అలాగా వాళ్ళల్లో ఉన్న చీకట్లు నువ్వు కాల్చాలిక, అట్లా పొమ్మను ఆజ్ఞాపించాలి. నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు అటువంటి దురాత్మ శక్తులు కుటుంబాల్లోని, గ్రామాల్లోని, దేశంలోని దేవుడు సంపూర్ణమైన భక్తి కలిగి ఉండి, మాన్యతైన భక్తి కలిగి ఉండి నువ్వు ప్రార్థన చేయమంటున్నాడు. అటువంటి ప్రార్థన చేయాలి. మెలకు కలిగి ప్రార్థన చేయాలి. మెలకు దేవుడు ఇస్తుంటే నాకు నిద్ర పట్టట్లేదని యాక్టింగ్ ఆడితే మరి దేవుడు ఏంటంటాడు? నీకు మెలకు ఎందుకు వచ్చింది? నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేదు? నీ కుటుంబం కోసం నీకు ఇచ్చిన ప్రణాళిక, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తేనే దేవుని రాజ్యానికి వెళ్తామని ఉంది కదా మత్తయి 7:21. మరి అలాగ తండ్రి చిత్తం ప్రకారం దేవుడు నీకు మెలుగు ఇచ్చినప్పుడు వెంటనే మోకరించి ప్రార్థన మొదలు పెట్టాలి. పాటలు పాడాలి. దేవుని ఆరాధించినప్పుడు దేవుని సన్నిధి మన మధ్యకు వస్తుంది. ఎక్కడ కూర్చుంటే అక్కడ నువ్వు దేవుని ఆలయంగా నువ్వు ఉంటే, నువ్వు పరిశుద్ధంగా ఉంటే, వాక్యానుసారంగా నడుస్తుంటే, దేవునికి ఇష్టంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే, మనుషులకి ఇష్టంగా నడవడం కాదు, మనుషుల సంగతులు మనుష్యాత్మకే అర్థమవుతాయి, దేవుని సంగతులు దేవునాత్మకే అర్థమవుతాయి. లోకంలో ఉన్న వాళ్ళు లోకానుసారంగా ఉన్నారనుకో, లౌకికాత్మ వాళ్ళకి లోకానుసారమైన విషయాలే అర్థమవుతాయి. ఈ విషయాలు అర్థం అవలేనప్పుడు ప్రత్యేకంగా ఉండమంటున్నాడు. ప్రత్యేకంగా నువ్వు మూర్ఖులకి తరం వారికి వేరే ఉండమంటున్నాడు. ప్రత్యేకంగా ఉండి మరి ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారంట. ఆ కాలంలో, ఈ పెంతెకొస్తు దినము జరిగిన కాలంలో ఈ శబ్దము కలుగా జనులు గుంపులుగా కూడా వచ్చేసారంట. అకస్మాత్తుగా మరి ఆ ఆత్మతో నిండిన వారు వాళ్ళు ఏం చేశారు? వాక్శక్తి అనుగ్రహించిన కొద్దీ అన్ని భాషలతో మాట్లాడుతున్నారంట. అన్ని భాషలు అంటేనే ఎవరికి అర్థం కాదు. అది దేవుడితోనే డైరెక్ట్గా మాట్లాడడం అని ఉంది వాక్యం. చూడండి ఒకసారి 1 కొరింథీ మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. మరొకసారి చూడండి, భాషలతో వాక్శక్తి ఆ వాక్శక్తి ఉంటేనే సాతానుతో యుద్ధము చేయగలము. ఆ భాషలతో మాట్లాడుతున్నప్పుడే మరి దేవునితో మనము సమాధానంగా ఉండగలము. దేవునితోనే డైరెక్ట్గా మాట్లాడటము, భాషలతో మాట్లాడడం అంటే. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని ఆ పెంతెకొస్తు దినమును ఆనాడు శిష్యులు, అక్కడ ఉన్న ప్రజలు 120 మంది 10 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు పొందుకున్నారు. మనం పొందుకుంటేనే దేవుని రాజ్యానికి వెళ్తాం. ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. ప్రతి విషయాలు నాకు నిద్ర ఎందుకు పట్టట్లేదు, నాకు ఎందుకు ఇంట్లో సమస్యలు ఉన్నాయి, ఎందుకు పరిస్థితులు ఉన్నాయి, ఏ పనులు ఎందుకు అవ్వట్లేదు, దేవుడు ఎందుకు నాతో మాట్లాడట్లేదు, ఈ విషయాలన్నీ కూడా నీకు అర్థమవుతాయి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం చూడండి. దేవుని బిడ్డలారా అందరూ చూడండి, రాసుకోండి. దేవునితో మాట్లాడడం నేర్చుకోండి. దేవుడు మాట్లాడితేనే నీతో సహకారిగా ఉండి మహత్కారాలు, అద్భుత కార్యాలు చేస్తాడు. అదే యెహోవా యుద్ధము. యెహోవా యుద్ధాన్ని జరిగించడం అంటే అది. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితోనే మాట్లాడుచున్నాడు. నువ్వు భాష దేవుడితో మాట్లాడవా? మనుషులతో మాట్లాడుకుని ఉంటావా?
చెప్పు. అప్పుడు పెంతెకొస్తు దినంలో ఆ గదంతా దేవుని మహిమతో నింపబడి ఉంది కదా. మరి నువ్వు భాషలతో మాట్లాడితే నీ ఇల్లు కూడా మహిమతో నింపబడుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు మహిమతో నింపబడుతుంది. అప్పుడు దేవుడు కంచె కాపుదల నీకు ఉంటుందా లేదా? ప్రార్థన చేసుకొని ఏడ్చుకొని నాకు కంచేయి ప్రభా, నా పిల్లలకు కంచేయి ప్రభా, నువ్వు అడిగే పనే ఉండదు. నాకు కంచెవేయి ప్రభా, దేవుడు దేవా నాకు తోడేయండి, నడిపించు ప్రభా అని ఏడక్కర్లేదు. దేవుడు ఆటోమేటిక్గా దేవుడు వెంటనే యెహోవా యుద్ధాన్ని మనం జరిగిస్తున్నప్పుడు ఆ సాతాను అందరూ కాలిపోతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళే కదా, నా భర్తే కదా, నా పిల్లలే కదా, నా అమ్మాయి కదా, మా నాన్నే కదా అనుకోనున్నావు అనుకో, ఆ దురాత్మ సమూహం నిన్ను ఏడిపించుకొని నిన్ను బుర్ర పని చేయలేకుండా నీకు తలపోటు దెబ్బలు ఇవన్నీ కూడా నీ మీదకి వచ్చి నిందలు అవమానాలతో నువ్వు అలాగా అనారోగ్యం అనే సాతాను నేను బాగా గట్టిగా పట్టుకుంటాడు. ఇంకా నా దగ్గరికి వచ్చావు కదా, నా మాట వింటున్నావు కదా, నీకు తలపొడి పెడతాను, కడుపు నొప్పి పెడతాను, ఈ రోగం పెడతాను, నీకు మరి ఈ ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా పెట్టేసి ఇంట్లో కుటుంబాల్లో సమాధానం లేకుండా, గ్రామాల్లో సమాధానం లేకుండా, దేశంలో సమాధానం లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే యెహోవా యుద్ధాలు మనం జరిగించాలి. దేవుని యొక్క యుద్ధాన్ని మనం జరిగించాలి. ఇది ఎవరు ప్రజలు? దేవుని ప్రజలు. నా పిల్లలు కాదులే, పక్కింటోళ్ళే వాళ్ళు, నా గ్రామం కాదులే, ఇది నేను చక్కగా తిని పడుకుంటే చాలే అని దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు తిరుగుబాటు చేసి దేవునికి ఇచ్చిన మాటలు, దేవుని యొక్క దర్శనం పిలుపు ప్రకారం నడవకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించాక హాయ్ బాయ్ అనుకున్న దేవునికి సేవకులకి నువ్వు చెప్పినందుకు దేవుడితో యెహోవా యుద్ధము నువ్వు జరిగించలేదు. మరి కాబట్టి ఒక భ్రమపరిచే ఆత్మ ఆవరించి దేవుల్లో ఉన్నానని అనుకుంటావు, కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుని రాజ్యానికి వెళ్ళలేవు దేవుని బిడ్డ. కాబట్టి దేవుని ఈ రోజు నుండి యెహోవా యుద్ధాన్ని నేను జరిగిస్తాను అంటే ఎవరిలోనైనా ఏ సమస్యలు ఉన్నా వాటి కోసం నువ్వు మీకా 4:10 ప్రకారం ప్రార్థన చేయాలి. అప్పుడు నీ శత్రువుల నుండి దేవుడు విడిపిస్తానంటున్నాడు. కాబట్టి 14వ వచనంలో ఆ విధంగా మరి భాషలతో మాట్లాడేవాడు మరి దేవునితోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. అతను ఏం చేస్తాడట, ఆ భాషలతో మాట్లాడేవారు మర్మాలు పలుకుతూ ఉంటారు. మర్మాలు నీకు తెలియలేని విషయాలన్నీ కూడా నీకు అర్థమవుతుంటుంది. ఆ భాషలకు అర్థం కూడా నీకు అర్థమవుతూ ఉంటుంది. దేవా దానికి అర్థము చేసే వరము కూడా నాకు ఇవ్వండి అని అడగాలి. దేవుని దగ్గర అడుక్కోవాలి, కానీ మనుషుల దగ్గర అడుక్కొని మరి సాతానికి నచ్చిన ప్రార్థనలు చేయకూడదు. భక్తిహీనుల కుడి పక్కన మరి సాతాను నుండి ప్రార్థన చేస్తాడని ఉంది కదా 109వ కీర్తన 6వ వచనంలో. కాబట్టి అలాంటి ప్రార్థన చేసినప్పుడు ఆడి చంకలు గుద్దుకుంటూ చాలా సరదా పడుతుంటాడు. దేవుల్లోనే ఉన్నావా అని భ్రమలో పెడతాడు. కాబట్టి ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలు అంగీకరింపడు. దేవుని ఆత్మ విషయాలు ఎవరు కూడా పెంతెకొస్తు నాన్న పరిశుద్ధాత్మ పొందుకున్న విషయాలు, ఈ భాషలతో మాట్లాడడం ఈ ప్రకృతి సంబంధమైన మనిషికి అర్థమే కాదు. స్వస్థతలు లేవు అని అంటారు. స్వస్థతలు చేస్తే అక్రమం చేయడంలో పొండి అని అంటారు వాళ్ళు. ఇది క్రమం, అక్రమంగా నడవట్లేదు. ఇదిగో క్రమం, ఇదిగో దేవుడు నేర్పిస్తున్నాడు. దేవుడు బిడ్డ యెహోవా యుద్ధము అటువంటి వారితో చేయాలి. రక్షించే వారి పట్ల, నశించే వారి పట్ల మనం ఒక సువాసనగా ఉంచాడు. కాబట్టి దేవుడు మరి ప్రకృతి సంబంధమైన మనుషుడట. దేవుని ఆత్మ విషయాలు అంగీకరింపడు. అవి అతనికి వేరేతనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజాలడు. గ్రహించట్లేదని నువ్వు బోర్మని ఏడుస్తావా? గురి వద్దకే పరిగెట్టాలి. ఆ చెప్పిన మాటలో నీకు వివేచన వరం ఉంటే అది ఏ బోధని నీకు అర్థమవుతుంది. దేవుడు ఈ భూలోకానికి వచ్చి నాకు ఏది చేయమన్నాడు, అది తండ్రి చిత్తం. అలా నడుస్తున్నామా లేదని వాక్యాన్ని మనం పరిశోధించాలి. అది అలాగా పరిశీలిస్తుంటే ఎంత తవ్వుతుంటే అంత ఓట, అంత అభిషేకం, అంతగా దేవుడితో మాట్లాడుతూ నేను బలపరుస్తూ నేను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అలా ప్రకటిస్తున్నప్పుడు అక్కడ అద్భుత కార్యం చేస్తాను అంటున్నాడు. మహత్కారాన్ని సూచిక్రియలు నేను చేస్తాను అంటున్నాడు. ఆయన నీకు సహకారిగా ఉండాలా, మనుషులు నీకు సహకారిగా ఉండాలని కోరుకుంటున్నావా? దేవుని బిడ్డ ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించిన కానీ అతడు ఎవడి చేతనని వివేచింపబడడు. నిన్ను గుర్తించాలా నేను కోరుకోకూడదు, నువ్వు నేను. ఎందుకంటే దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోరు.
అన్నిటినీ వివేచిస్తారు వాళ్ళు. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు దేవుని పిలుపు దర్శనం ప్రకారము వాక్యానుసారంగా నడుస్తూ దేవునికి ఇష్టంగా దేవుని ఆయన పోలి నడుస్తున్న బిడలు ఎవరు కూడా పట్టించుకోరు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించను కానీ అతడెవడి చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధించగలవాడు ఎవడు? దేవుడు మనసు నీకు కలిగి ఉంటే నీకు ఎవరు బోధించగలదు, దేవుడే నీకు బోధిస్తాడు. దాన్ని ఏమంటారు? యెహోవా యుద్ధాన్ని జరిగించడం అంటే. సాతానికి నువ్వు లోబడిపోయి ఏ బోధ పడితే ఆ బోధ వినేసి దాని ప్రకారం నువ్వు నడుస్తున్నా సరే దేవుడు నేను పట్టుకొని దేవుడు విడిపించే దేవుడు, ఆ గొప్ప దేవుడు. దేవుడు యెహోవా యుద్ధం అనమాట. అది ఆ యెహోవా యుద్ధములు మనం అలాగ జరిగించాలి. ఏంటి ఆ యుద్ధము అని అనుకుంటారు కానీ యుద్ధము యెహోవా అని పాట పాడుకుంటే అందులో అన్ని కూడా చరణాలు అన్నింటిలో కూడా ఉంటాయి ఆ మాటలు. ప్రభు మనసును ఎరిగి ఆయన బోధింపగలవాడవుడు. మనకైతే క్రీస్తు మనసు కలిగిన వారము, దేవుని మనసు కలిగిన వారం కాబట్టి మనకి ఎవరు కూడా బోధించరు, మనకు ఎవరు కూడా బోధించక్కర్లేదు. కాబట్టి మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో ఆత్మ సంబంధమైన సంగతులను ఇవి ఆత్మ సంబంధమైన సంగతులు. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళకి అర్థం అవుతాయి కానీ పొందుకోలేని వాళ్ళకి అర్థం అవ్వదు. వాళ్ళకి అక్షరార్థం అర్థం అవుతుంది, అక్షరాలు పట్టుకొని వాళ్ళు బోధిస్తారు కానీ అక్షరము వెనకాతలు ఏంటి, ఎంత ఆత్మ ఉన్నది, ఎంత వేదన దుఃఖం అందులో ఉండి భక్తులు రాశారు, వాళ్ళు నడిచి రాశారు అని ఉండదు. ఏదో చెప్తారు వాళ్ళకి నచ్చింది. వ్యర్థంగా ఆరాధిస్తూ ఉంటే దేవుడు చాలా దుఃఖపడుతున్నాడు. సాతానుడు చేసే పనులు ఇవన్నీ కూడా అలా భ్రమపరిచే ఆత్మ అలాగే నడిపించేస్తుంది. కాబట్టి మనం క్రియలు చేయలేకపోతే భ్రమపరిచే ఆత్మ మనలో ఉన్నట్టు లెక్క. మనం క్రియలు చేయాలి, వాక్యాన్ని సరిచేస్తూ మనిషి జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరి చూస్తూ ఉంటుంది అనమాట. ఆత్మ నేర్పు మాటలతో వాటిని గురించి మేము బోధిస్తున్నాం. ఆత్మ నేర్పిస్తుంది మాట, మనకి ఎవరో మనుషులు నేర్పించేది కాదు. ఇది ధ్యానించినప్పుడు మనము దివారాత్రులు మనం ధ్యానించినప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు దేవాన్ని ప్రజలకు ఏం చెప్పాలి, యెహోవా మరి యుద్ధము జరిగించాలంటే ఏవి మనకి సర్వాంగ కవచాలు ఎలా వస్తాయి? నీతిగా ఉన్నప్పుడు నీతి అనే మైమరుపు ఉంటుంది, రక్షణ అనే శిరస్రాణం ఉంటుంది, మరి ఆత్మ ఖడ్గం ఉంటుంది. ఆ వాక్యం అనే ఖడ్గము లేకపోతే మరి ఆ యుద్ధము చేయలేము. ఎవరి సమస్యలు వారు చూసుకుంటూ వాళ్ళ దేవుల్లో కట్టబడుతూ ఇంకొకరు కట్టే పరిస్థితినే యెహోవా యుద్ధము జరిగించడం అనమాట. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మగా కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను కాబట్టి అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకి కానీ ఎవరికి తెలియదు అనమాట. కాబట్టి మనుషుల సంగతులు కావు ఇవి, దేవుని సంగతులు. కాబట్టి మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరుచున్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. మర్మములు పరిశోధిస్తూ ఉంటాం అనమాట. అలా పరిశోధించినప్పుడు దేవుడు ఏంటంటే మరి అన్య భాషలతో మాట్లాడారు కదా ఆనాడు పెంతెకొస్తు పండగ రోజును. అపోస్తలుల కార్యం 1-28 మరి అవి ఆ కాలంలో ఆకాశం క్రింద నుండి ప్రతి జన్మల్లో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురున్నారంట. ప్రతి దేశం నుండి వచ్చిన వాళ్ళు, ఆకాశం క్రింద నుండి ప్రతి జన్మలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారట. కాబట్టి ఈ శబ్దము కలువగా జనులు గుంపులుగా కూడొచ్చి మనుషులు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడ్డారట. వారి స్వభాషతో మాట్లాడారు. అక్కడ ఉన్న ప్రజలు ఎక్కడైతే వచ్చారో మరి యెరూషలేములో మరి ఆ కాపురం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అన్య భాషలు మాట్లాడుతూ మరి దేవుని మాటలు అన్య భాషలతో మాట్లాడుతుంటే వాక్శక్తి అనేది ఉన్నప్పుడే సాతాన్ని కాల్చగలరు. ఏ విషయమైనా నువ్వు ఆ దురాత్మల సమూహముతో మనం ఇంటిలోని దేశంలోని గ్రామాల్లో ఉద్యోగాల్లో పోరాటం అవుతుంటది. అప్పుడు ఈ వాక్శక్తి ఏం చేస్తుందంటే వాళ్ళలో ఉన్న ఆ సాతాన్ని ఎల్లగొడుతుంది అనమాట. ఆ దురాత్మల సమూహాలు పరిగెడతా ఉంటాయి. అవి
హల్లెలూయా. పరిగెడతా ఉంటాయి అన్నమాట. అది వాక్శక్తి అందుకు కావాలి. ఆ కాలమున ఆకాశం క్రింద ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి, ఆ భక్తి గల యూదులందరూ కూడా యెరూషలేములో కాపురం ఉన్నప్పుడు ఏం జరిగిందంట, ఈ శబ్దము కలుగుగా జనులు గుంపులుగా వచ్చారు. ఈ వాక్శక్తితో అన్ని భాషలు మాట్లాడుతుంటే దేవుని ఆత్మ అగ్ని జ్వాలలాగా ఒక్కొక్కరి మీద వాలతా ఉంటుంటే వాళ్ళు అలాగా ఉన్నప్పుడట వాళ్ళు అందరూ కూడా తన స్వభాషతో మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న భాష, ఇక్కడ ఇప్పుడు ఫారినర్స్ వచ్చి ఇక్కడ తెలుగు భాష మాట్లాడారు అనుకోండి, మనం ఏమనుకుంటాము, వీళ్ళకి మా భాష వీళ్ళకి ఎలాగొచ్చిందని మనం ఎలాగ విభ్రాంతి నందుతాము, ఆశ్చర్యపడతాము. సేమ్ అలాగే తన స్వభాష వారు మాట్లాడుట విని కలవరపడ్డారంట. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలలీయులు కారా? వీళ్ళందరూ గలలీయులు. ఈ గలలీలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి అక్కడ అనేకమైన భాషలు మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న స్వభాషను మాట్లాడుతున్నారు. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి పారసీలు, మాదీయులు, ఎలామీయులు, మెసపొతోమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, మరి హృంగియా, పుంపిలియా, ఐగుప్తు అనే దేశంలో అందరి వారు ఏం చేస్తున్నారంట, ఆ కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో యందు కాపురమున్న వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరేబీయులు మొదలైన మనమందరమును మీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములు మీరు వివరిస్తున్నారు, వినిచున్నామని ఆ గొప్ప కార్యాలన్నీ భాషలతో వివరిస్తున్నారు. అక్కడ మరి నా జీవితంలో కూడా భాషలతో మాట్లాడుతుంటుంటే అక్కడ ఉన్న దేవుని పిల్లలు, నా ఆత్మీయ పిల్లలు వాళ్ళు వివరిస్తున్నారు నా జీవితంలో జరిగింది. దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఎఫెసీ 4:13 ప్రకారం నాకు ఆ పిలుపు, దర్శనము, మరి పేదలకు సువర్తమానం ప్రకటించడం, అది నా పిలుపు. కాబట్టి ఆ పిలుపుని బట్టి, ఆ దర్శనం బట్టి నాకు ఈ గ్రామాల్లో వేసినప్పుడు 8 గ్రామాల్లో లైన్గా ఆయన ఒకటి అలాగే నేను మాట వింటుంటే దేవుడు అలాగ వేసినప్పుడు దేవుడు సహాయం చేశాడు ఈ విషయంలో. చూడండి, వాళ్ళందరూ కూడా విభ్రాంతి నొంది ఏంటి ఇవి మేము ఇలా వింటున్నాము వాళ్ళు ప్రకటిస్తున్నారు, గొప్ప కార్యాలు వివరిస్తున్నారు అన్నమాట. వినిచున్నామని అనుకొని అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమోగునో అని ఒకరితో ఒకడు చెప్పుకుంటున్నారు. చూడండి, నాకు లూకాసు వార్త 4:17-18 ఉంది కదా, మరి ఆయన అభిషేకించి ఆ చెరలో ఉన్న వారిని విడుదలను ప్రకటించడానికి దేవుడు గుడ్డివారికి చూపు అంటే వాళ్ళు కళ్ళుండి చూస్తారు కానీ వినరు అని ఉంటుంది వాక్యం. కళ్ళుండి చూస్తారు కానీ వినరు, కళ్ళుండి చూస్తారు కానీ వాళ్ళకి చెవులు ఉండి వినలేరు, కళ్ళుండి చూడలేరు, వాళ్ళకి హృదయము క్రొవ్వునిదేను యెషయా ప్రవచిస్తాడు. అటువంటి వారిని విడుదలను ప్రకటించడానికి, ఆ గుడ్డి వారికి చూపును, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు యేసయ్యకి కనిపించింది. అలాగే నాకు తెల్లారుజాము 3 గంటలకు ప్రార్థన చేసేదాన్ని. అప్పుడు దేవుడు నాకు ఇవే విషయాలు నాకు చూపిస్తా వచ్చాడు. అదే దర్శనం, అదే పిలుపు, దేవుడు అదే గ్రామాల్లో అదే పరిచయం ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు ఉంటుంది, అది మనం గమనించి చేసుకోవాలి. అది అప్పుడు మనం యెహోవా యుద్ధాలు మనం జరిగించగలం అన్నమాట. ప్రజలు పాడైపోతుంటే అలా చూసి ఊరుకునేది కాదు కదా ప్రేమ. అలా దేవుడు చేయలేదు కదా. ఆయన బోధించాడు, ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన మాటలు చెప్పాడు, పనులు కూడా చేశాడు. మనం మాటలు చెప్పేటట్టుగా ఉంటుంది కాదు కదా. ప్రాక్టికల్ 0 వచ్చేస్తుంది కదా. థియరీ ఏదో రాసేసి వచ్చేస్తావు ఎగ్జామ్లో. ఆ 2 క్లియర్గా దేని దానికి మార్కులు పడతానే కదా అక్కడ మరి ప్రమోషన్ అంటే ప్రమోట్ అవుతుంది. ముందు క్లాస్కి వెళ్తావు, 9th క్లాస్ నుండి 10th క్లాస్కి వెళ్తావు, లేకపోతే వెళ్ళవు కదా. అలాగే దేనికైనా సరే మనకి ప్రమోషన్ రావాలంటే యుద్ధం అనేది దేవుడు పెడతాడు. మనకి యుద్ధం పెడతాడు, ఒక సమస్య పెడతాడు మన జీవితాల్లో, ఒక యుద్ధము, దాంతో పోరాడే విధం యెహోవా యుద్ధము మనము జరిగించాలి. అందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, అందుకు మన కోసం ప్రాణం పెట్టాడు, అందుకు నీకు అనేకమైన మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు,
మంచిగా దేవుడు నీతో మాట్లాడడానికి మంచి సేవకులు ఇచ్చాడు. నువ్వు అవన్నీ కూడా ఎంజాయ్ చేసేసి హాయ్ బాయ్ అన్నట్టు దేవునికి ద్రోహం చేస్తే దేవుణ్ణి మరి 32 కొరడ దెబ్బలు కొట్టినట్టు లెక్క వస్తుంది. వాక్యానికి విరుద్ధంగా జీవించేది దేవునికే ద్రోహం చేసినట్లు లెక్క వస్తుంది. అది తండ్రి చిత్తం కాదు. వాళ్ళ విషయంలో చెప్తున్నాడు, తండ్రి చిత్తం నెరవేర్చకపోతే దేవుని రాజ్యానికి వాళ్ళు వెళ్ళరు అని. కాబట్టి యెషయా 61:1-11 కూడా 2000 సంవత్సరాల 3 గంటల పగలు ప్రభు పిలుపు విషయము దేవుడు నాతో మాట్లాడారు. ఆ విషయాలు కూడా 3 గంటల విషయంలో ఈ విషయాలు నాతో మాట్లాడారు. కాబట్టి మీరు చదివితే యెషయా 61:1-11 ఈ మాటలే ఉంటాయి. ఆ పిలుపుని బట్టి నేను అస్తమాటిగా అదే వాక్యం నేను చదివిస్తా ఉండేవాడు. దేవుడు అస్తమాటికి నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు, కానీ నా పిలుపుకి దర్శనాన్ని నేను లోబడినప్పుడు అవి ప్రాక్టికల్గా దేవుడు ఆ వరాలు ఇచ్చి అటువంటి అభిషేకం ఇచ్చి నన్ను అలాగా దేవుడు వాడుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. ప్రతి ఒక్క మనిషి పట్ల దేవునికి అటువంటి ప్రణాళిక ఉంటుంది. దేవా నా పట్ల నీకే ప్రణాళిక ఉంది ప్రభు అని దేవుని బిడ్డ అడిగి తెలుసుకో. అలాగ నడు. ఏదో దేవుడు నమ్ముకొని ఇలా ముక్కేసి వచ్చేసింది కాదు. ఇది తండ్రి చిత్తం ఒకటి ఉంది. తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తేనే రేపు పొద్దున్న దేవుని రాజ్యంలో ఉంటావు, ఎత్తబడే గుంపులో ఉంటావు దేవుని బిడ్డ, లేకపోతే ఉండవు. దేవుడు ఈ కృపకాలంలో ప్రతిదీ క్షమిస్తాడు. దేవుడు వేశ్యని క్షమిస్తాడు, కానీ వేషధారిగా ఉంటే క్షమించాడు. అది గుర్తుపెట్టుకుని ఆ వేషధారణ విషయాలన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని ఆ వేషధారిగా ఉండకుండా, అది వేశ్య అని ఎంత అసహ్యంగా ఉంటుంది ఆ మాట. వేశ్యని క్షమించేస్తాడంట, అలాంటి పాపిని క్షమిస్తాడు, కానీ నువ్వు వేషధారంగా యాక్టింగ్ చేస్తే దేవుడు క్షమించాడు. కాబట్టి యెహోవా యుద్ధములను జరిగించవలెను అంటున్నాడు. ఈ యుద్ధము మనము జరిగించమంటున్నాడు దేవుడు. కాబట్టి 1 కొరింథీ 7:29 సహోదరులారా నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట మీరు భార్యలు ఉన్న వాళ్ళు, భర్త ఉన్న వాళ్ళు భర్త లేనట్టుగా మీరు జీవించండి అని చెప్తున్నాడు. సృష్టికర్త అనే దేవుడు నీకు భర్తే ఉన్నాడు. కాబట్టి దేవుడు నీకు ఏ పిలిపించాడు, ఏ దర్శనం ఇచ్చాడు, ఏ పనప చెప్పాడు, అది దేవునికి మొదటి స్థానం ఇచ్చి ఆ పనిలో నువ్వు ఉండాలి. వాళ్ళందరూ ఉన్నా సరే వాళ్ళకి ఏది చేయవలసిందో అందరికీ చేసి పెట్టి అలాగ ఉండమని దేవుడు చెప్తున్నారు. దేవుని బిడ్డ దేవునికి ఆశీర్వాదకరంగా అలా ఉండమంటున్నారు. కాబట్టి మరి మోసపోకుడి. దేవుడు వెక్కిరించబడడు. దేవుడిని మోసం చేద్దామన్నది ఎంత దురాలోచన. అది ఏదో బతికేస్తున్నా నేను, దేవుడు ఏది నాకు ఇచ్చేస్తున్నాడు, దేవుడు నా దగ్గరే ఉన్నాడులే, దేవుడు నాకు తోడై ఉన్నాడులే అని అది సాతాను కూడా చెప్తా ఉంటాడు. నీ యెహోవా యుద్ధం ఎప్పుడైతే నువ్వు జరిగించట్లేదో సాతానుడు వచ్చి నువ్వు దేవుల్లోనే ఉన్నావు అని ఆ భ్రమలో పెట్టేస్తాడు. కానీ దేవుడు గలతీయులకు రాసిన పత్రిక 6:7 ఉంది చూడండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తునో ఆ పంటే కోస్తాడట. నువ్వు దేవుని యుద్ధం చేయలేదనుకో, నువ్వు దేవుని అక్రమం చేయడం పొండి అంటాడు. ఎవరో నువ్వు దేవుని నామాన్ని యూజ్ చేసుకుంటున్నావు అనుకో, దేవుల్లో లేకుండా ఆయన నామంలో దెయ్యాలు వెళ్ళిపోతాయి, అద్భుత కార్యాలు జరిగిపోతాయి. కానీ అది క్రమము కాదు. క్రమం అంటే దేవుడు అన్ని జనుల దగ్గర దేవుడు అటువంటి కార్యాలు చేయమంటున్నాడు. కానీ దేవుని బిడ్డల దగ్గర అవి సరి చేసుకుంటేనే వెంటనే అవి వెళ్తాయి. సరి చేసుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి, క్షమించమని దేవుడిని అడగాలి. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడు. అందరికీ ఒకటే ముందు వేసేస్తావా? నీ దగ్గర మాత్రలు ఉన్నాయని చెప్పి, రోజులు మాత్రం ఉన్నదని చెప్పి జ్వరం వచ్చిన వాళ్ళకే వేస్తావు, కానీ అందరికి ఏ పేషెంట్ వచ్చినా అదే మాత్రమే వాడేస్తావా? నీ దగ్గర ఏది ఉందని నీకు ఏది వస్తే అదే చెప్పేస్తున్నావు. మనుషులు కల్పించిన పద్ధతులు అనమాట అవి. దైవోపదేశాలు ఇదే దేవుడు చెప్పాడు అనుకొని అదొకటే నువ్వు చెప్తా ఉంటావు, మిగిలిన నువ్వు చెప్పవు. ప్రకటన గ్రంథం కానీ పరిశుద్ధాత్మ పొందుకుంటేనే ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు వేవేల దూతల సమూహంతో రాబోతున్నాడు. రహస్య రాకడలో ఆయన వచ్చినప్పుడు మనకి పరిశుద్ధాత్మ లేకపోతే, జ్ఞానేంద్రియ లేకపోతే, ఆయనతో మాట్లాడే అనుభవం లేకపోతే తెలియదు. రహస్య రాకడలో నీ పక్కనే నీ ఇంట్లో ఉండి నీకు చెప్తున్న దేవుని బిడ్డ వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి? నువ్వు శత్రువైన సాతానుడితో యుద్ధం చేయలేవు. కాబట్టి ఇప్పుడే యెహోవా యుద్ధం నేర్చుకో దేవుని బిడ్డ. దేవుడు నిన్ను ప్రేమించి దేవుడు ఈ మాటలు చెప్తున్నప్పుడు చక్కగా రాసుకోవాలి, ఆ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలి. దేవా
నాకు సహాయం చెయ్యు. నేను ఎంతకాలం ఆ గుడ్డి భక్తిలో బతికాను. గుడ్డోడికి త్రావ చూపించలేరు కదా, ఇద్దరు గుంటలా పడిపోతారు, అలా పడ్డాను. కాబట్టి నన్ను లేవనెత్తవయ్యా, నన్ను బ్రతికించిన ఆయన, నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా అని చెప్పి దుష్టుణ్ణి ఎదిరించాలి. అదే యెహోవా యుద్ధము. యెహోవా యుద్ధాలు మనం ఆ విధంగా జరిగించాలి, మన జీవితాల్లో జరిగించుకొని మనం అలా లోబడి దేవునికి అసమాధానకర్త అయిన దేవుడు ఏం చేస్తాడట, మన కాళ్ళ కింద సాతాన్ని చెదగొడతాడట. దాన్నే యెహోవా యుద్ధము అని అంటారు. అలాంటి యుద్ధము మనం అనుక్షణము కూడా దేవునితో ఉండి చేస్తున్నప్పుడు దేవుడు కొరత లేని ఆత్మతో వాళ్ళని నింపుతూ ఉంటాడు. దేవుడు అలా కొరత లేని ఆత్మతో నింపబడినప్పుడు మనం అనేకమైన అద్భుత కార్యాలు చేయగలము. అక్కడ ఆ మేడ గదిలోని ఏం జరిగింది, మరి అందరూ కూడా విభ్రాంతులు ఉందారట. ఎటు తోచక ఇదే మగును అని ఒకరితో ఒకడు చెప్పుకుంటున్నారట. ఇదేంటి ఇలాగా వీళ్ళ భాషలతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా అందరికీ అలాగే వేళాకోళంగా ఉంది. ఆనాడు ఎలాగుందో ఇప్పుడు కూడా ఎవరికి అర్థం అవుతుంది. భాషలతో మాట్లాడడం అంటే ఏటో సాతాను గడితే యుద్ధం చేస్తాం, దేవునితో మాట్లాడుతూ ఉంటాం. ఎంత భాగ్యం అది. మనుషులకు నమ్ముడి కంటే, రాజులు నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని అందుకే చెప్పారు. మనుషులు నమ్ముకొని వాళ్ళు మోసం చేసి నీ గుండెని పిండేస్తూ ఉంటారు. వాళ్ళు ఫోన్లు ఎత్తారు, నీకు చేస్తారంటారు, చెయ్యరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ హృదయాల్లో ఏటుందో నీకు స్కాన్ ద్వారా కనబడతా ఉంటుంది, నాకు కనబడుతుంది. వాళ్ళ విషయాలన్నీ ఆ వివేచన వరంతో నాకు కళ్ళిప్పినా కళ్ళు మూసినా నాకు కనబడతాయి, తెలిసిపోతుంది అంతా కూడా. ఏంటది, భాషలతో దేవునితో మాట్లాడుతున్నప్పుడు అటువంటి దేవుని యొక్క తోడు అనేది ఉంటుంది, దేవుని యొక్క సన్నిధి అనేది ఆ మనిషిలో ఉండి యెహోవా యుద్ధం జరిగిస్తున్నాం కాబట్టి దేవుడు ఆ సర్వాంగ కవచాలు ఇచ్చి దేవుడు సిద్ధపరిచే శిష్యులను పంపించినట్లుగా ఆ పిలుపు దర్శనానికి లోబడితే దేవుని బిడ్డ నీకు కూడా ఇస్తానంటున్నాడు దేవుడు. చేస్తావా యెహోవా యుద్ధము? ఈ రోజు నుంచి నీ కుటుంబాన్ని బాగు చేసుకుంటావా? దేశం కోసం నువ్వు బ్రతుకుతావా? ఆ దేశము అని అంటారు కదా, మరి ఏది సమాధానం? ఏది సమాధానం లేదు. యుద్ధాలు జరుగుతున్నాయి, అక్రమము విస్తరిస్తుంది, అనేకుల ప్రేమ చల్లారిపోయింది. ఈ అంచె దినాల్లో దేవుడు చెప్పిన మాటలన్నీ నెరవేరిపోతున్నాయి, కానీ అర్థం కావట్లేదు ఎవరికి. అయితే పేతురు ఆ 11 నొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా అంటున్నాడు. ఆ మేడ గదిలోని అపొస్తలుల కార్యం 2:1-28 చదువుతున్నాం. మనం 14 చదువుతున్నాం చూడండి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక చెవియొగ్గి నా మాట వినండి. పేతురుకొక్కడికే అర్థమైంది ఏటి ఈ భాషలతో మాట్లాడుతున్నారని. అలాగే కొద్ది మందిగా అర్థమవుద్ది భాషలతో మాట్లాడడం, కొద్ది మందే ఉంటారు, అందరూ ఉండరు. ఎందుకంటే దేవుని మార్గము ఇరుకైన మార్గం, ఆయన రాజ్యానికి వెళ్ళే మార్గం ఏంటది? ఇరుకు మార్గము. ఇరుకు మార్గంలో ప్రవేశించే వారు కొద్ది మందే కాబట్టి మరి ఆ కొద్ది మందికి అర్థమవుద్ది. అప్పుడు ఆనాడు మరి 120 మందిలో ఈ పేతురుకొక్కడికే అర్థమైంది ఈ భాషలు ఏంటని. కాబట్టి చెవి ఎక్కిన మాటలు వినడి, వీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దుపడిచిన జామైనా కాలేదు. ఈ జామైనా కాలేదు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. అంచె దినాల్లో నేను ఆత్మను కుమ్మరిస్తాను అంటాడు. ఇప్పుడు పొందుకోవాలి కదా, ఇవి అంచె దినాలు కదా. పరిశుద్ధాత్మను పొందుకుంటే దేవుని రాజ్యానికి వెళ్ళే టికెట్ అది. ఇలాగ యెహోవా యుద్ధము మనము చేయగలము, యెహోవా యుద్ధములను జరిగింపవలెను అని చెప్తున్నాడు. మరి 1 సమూయేలు 18:17 మరి అలాగే దేవుని యుద్ధము మనము జరిగించాలి. దేశం కోసం మనము సాతానుతో పోరాడాలి. సాతాను బంధకాలు ఎలాగ ఉన్నాయో అవన్నీ కూడా వైరల్ అవుతుంటే అలా చూసి ఊరుకోవడం కాదు, అవి ప్రార్థన చేయాలి. చట్టం మారిపోతుంది, సుప్రీంకోర్టు మరి మత మార్పిడి బిల్లు రావడానికి మరి కొన్ని జిల్లాల్లోని చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే నేను బాగానే ఉన్నాను కదా అని తిని పడుకొని, ఇది కాదు దేవుని బిడ్డ, ఈ దేవుని ఆత్మ లక్షణాలు కావవి. అంచె దినాల్లో మనుషులందరి మీద దేవుడు ఆత్మను కుమ్మరిస్తాడంటే అప్పుడు నీకు కన్నీరు వస్తుంది, అప్పుడు నీకు బాధ్యత వస్తుంది, వేదన వస్తుంది, తండ్రి చిత్తం ఏంటనేది అర్థమవుతుంది. దేవుని బిడ్డ ఆనాడు మరి పెంతెకొస్తు దినాన్న దేవుని పిల్లలు అలాగే దేశం అంతా ఇలా ఉందంటే
దేవుని యొక్క శిష్యులే ఆ మేడగదిలో ఉన్న వాళ్ళు ఆ శిష్యులే మనం ఇలాగ ఉన్నామంటే, మనం దేవుని రక్షణ మనం తెలుసుకున్నామంటే, మనం ఈ విధంగా మనం దేవుడు ఇచ్చిన ఈ భాగ్యం ఇది, ఈ అభిషేకము, దేవుని తెలుసుకోవడము, దేవుని తండ్రి చిత్తం ఏంటో దేవుడు అర్థమయ్యేలాగా చేశాడు అని అంటే, ఒకప్పుడు నేను కూడా నామకార్థంగా బ్రతికిన మనిషినే. 1999లో దేవుని యొక్క అభిషేకము, దేవుడు నన్ను అభిషేకించారు. మరి ఆ పిలుపు దర్శనాన్ని బట్టే నన్ను దేవుడు ఇలా నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులందరూ మీద నా ఆత్మను కుమ్మరిస్తారని, మీ కుమారులను మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులు దర్శనాలు కలుగును, మీ వృద్ధులు కలలు కంటారు. ఇది మనం చేస్తున్నామా లేదా, నా కుటుంబంలో ఇలాగుందా లేదా, ఇవి ఆలోచించాలి. వాళ్ళకి ఇల్లు కట్టానా లేదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశానా లేదా, ఇది కాదు ఆలోచించాలి. ఆటోమేటిక్గా వెళ్తాయి. ఇదే దేవుని రాజ్యాన్ని, నీతిని మీరు వెతకండి, మీ పరలోకాన్ని తెలుసు, మీకు ఏది కావాలో అని చెప్తున్నాడు దేవుడు. అది మనం ఆలోచించవలసిన విషయాలు. కాబట్టి దేవా నన్ను క్షమించు, నేను భూ సంబంధమైన వెతుకుతున్నాను, పరలోక సంబంధమైన నేను వెతకట్లేదయ్యా, నన్ను క్షమించని నువ్వు దేవుని పాదాల మీద పడినప్పుడు దేవుడు వెంటనే నీకు సహాయం చేస్తాడు, దేవుని బిడ్డ. కాబట్టి ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. నువ్వు దేవుని దాసుడుగా ఉన్నావా, సాతానుడి దాసుడుగా ఉన్నావా? ఒక్క సేవకులు ఒక్కలే చెయ్యాలి కావాలనుకుంటారు, కానీ సర్వలోకాన్ని వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను అందరికీ ప్రకటించమంటున్నారు. అందుకే నీకు నాకు ఒక సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. నేను సేవకురాలను అయిపోతానని అనుకోలేదు, నేనైనా అనుకోలేదు. మా ఆయన సువార్తికుడిగా దేవుడు 2004లో పిలిచాడు, నాకు తెలియదు. ఒక ఆమెంటది నువ్వే సేవలో దిగిపోయావు ఇలాగా అని అంటది. సొంత వాళ్ళు ఎలాగంటే ఎలాగుంటది, నువ్వే అతను కూడా సువార్తగా ఇలాగా ఇందులో పెట్టు, చక్కగా ఉద్యోగం చేసుకుంటే ఎంతగా బాగుంటారు మీరు అంటారు. ఇవేమేం బాగున్నామే చక్కగా. సాతానికి ఏంటి అర్థం అవుతుంది? ఆ సాతానుతో యుద్ధం మనకి ఎలా ఉంటుంది? సాతానుతో యుద్ధం అనమాట, యెహోవా యుద్ధం. అది సొంతోళ్ళే అలాంటి మాట్లాడుతుంటుంటే శరీరానుసార్లు దేవుణ్ణి సంతోష పెట్టలేరు అని ఉన్నది. వాళ్ళ ధర్మశాస్త్రం లోబడ నేరరు అని ఉంది రోమా 8వ అధ్యాయంలో. వాళ్ళకి శరీరానుసారమైన దుఃఖమే, శరీరానుసారమైన మనస్సు, అది సమాధానము లేదు, జీవము లేదు అని ఉంది, అది మరణము అని ఉంది. అంటే దేవునికి పనికిరారు వాళ్ళు. అంటే నువ్వు జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడివే అని. ఆత్మానుసారులకు ఏంటంటే జీవము, సమాధానం ఉంటుంది, వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు, అందరితో సమాధానంగా ఉంటారు, ఎందుకంటే దేవుడితో సమాధానంగా ఉంటారు వాళ్ళందుకు. అది అక్కడ రాశారు రోమా 8వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో. 9వ వచనంలో ఆత్మ లేనివాడు నావాడు కాదని చెప్తున్నాడు. ఎంత క్లియర్గా చెప్తున్నప్పుడు, పైన ఆకాశమును మహత్కారమును, కింద భూమి మీద సూచక్రియలు, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగచేతను అంటున్నాడు ఆయన. ఈ ఆత్మను కుమ్మరించినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా రాబోయే దినాల్లో, ఈ అంచె దినాల్లో జరుగుతున్నప్పుడు అవి అర్థం కాదు చాలా మందికి. ప్రభు ప్రత్యక్షముగా ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుతాడు. ఇవి ఎందుకు ఇలా మారాయి ఏంటి అని అప్పుడు అర్థమవుతాయి. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుతారట అని దేవుడు చెబుతున్నాడు. ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయాలి, ఈ విషయాల్లో ప్రార్థన చేయాలి. దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు ఎక్కడ ఏమి జరుగుతున్నాయో, అక్కడ సూచనలేంటో, అప్పుడు మనకు జరుగుతున్న పరిస్థితులేంటో అన్నీ కూడా అర్థమవుతాయి. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు విని దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములు, మహత్కారములు, సూచక్రియలు మీ మధ్యన చేయించి ఆయనను తన వల్ల మెప్పు పొందవల్లని మీకు కనబరచెను. ఇది మీరే ఎరుగుదురు. మీకు మెప్పు కలగాలని, తన వలన, దేవుని వల్ల మనకి మెప్పు కలగాలని దేవుడు ఈ దినాల్లో కూడా దేవుడు జరిగిస్తున్నాడు. మనకు మెప్పు కలగాలని. చూడండి 22వ వచనం, ఇశ్రాయేలు వారులారా అని ఆ దినాల్లో ఇశ్రాయేలు వారితో దేవుడు చెప్తున్న మాట, ఈ మాటలు విని దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యన చేయించి, మన మధ్యన కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. అయినను తన వలన మెప్పు పొందిన వానిగా, తన వలన, దేవుని వల్ల మనము మెప్పు పొందాలని మీకు కనబర్చాడు. ఇది మీరు ఎరుగుదురు. మీ జీవితాల్లో ఎన్ని కార్యాలు దేవుడు చేశాడో అన్నీ తెలుసు. కానీ కుక్క ఎలాగైతే దులిపేస్తుందో, టపటపడవ దులిపేసి తాకుప్పుకొని వెళ్ళిపోద్ది, అలాగే వెళ్ళిపోతున్నారు ప్రజలు.
అంటే కక్కిందే తినడం, అంటే చేసిన తప్పే చేయడం. కృతజ్ఞత లేనివారు అంచె దినాల్లో ఉంటారట. భక్తిని తెలిసి శక్తిని ఆశ్రయించిన వాళ్ళు ఉంటారు. తల్లిదండ్రులకు అవిధేయులు ఉంటారు. ఆత్మీయ తల్లిదండ్రులు, శారీరక తల్లిదండ్రులు కాదు, శరీర తల్లిదండ్రుల కోసం కాదు అది చెప్తుంది. కాబట్టి దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపేశారు. చూడండి ఎలాగున్నారు. ఇప్పుడు కూడా దేవుడు బాహాటంగా సిలువ వేస్తున్నారు. అనుక్షణము కూడా యెహోవా యుద్ధము యెహోవాదే అని ఊరక నిలబడదే చాలు. ఆయనతో ఆ సాతానుగాడితో యెహోవా పక్షంగా యెహోవా యుద్ధం ఇది. అంటే యెహోవా దేవుడు పిల్లలు మనం అందరూ కూడా ప్రతి ఒక్కరి విషయంలో మనం ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా ప్రకటించాలి. ఆ ప్రకటిస్తేనే దేవుని రాజ్యము త్వరగా వస్తుంది. మత్తయి 24వ అధ్యాయంలో ఉంటుంది, సకల జనులకు కూడా ఈ వార్త ప్రకటించబడిన తర్వాతే దేవుడు వస్తాడని చెప్పి అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ రాకడ సూచనలు చూడండి ఏటేటి జరుగుతున్నాయని. మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపాడు. ఈ విషయం ఇవన్నీ కూడా మరి ఆ మరణం నుండి దేవుడు మరణము ఆయనను బంధించి ఉంచలేదు. అది అసాధ్యం కదా, బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలను అన్నీ కూడా తొలగించి దేవుడు లేపాడు. మనల్ని కూడా ఆ సిలువలో మన బంధకాలు, మన పాపములు, శాపములు అన్నీ కూడా అందులో బంధించి మనల్ని కూడా సజీవులుగా మనం ఉన్నామంటే నూతనమైన జీవితము, నూతనమైన ఆత్మతో మనల్ని నింపేశాడు ఆయన. అందుకని మనము ఈ మాటలు వినగలుగుతున్నాము, అర్థమవుతున్నాయి. ఆయనను గూర్చి దావీదు ఇట్లా, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. దేవుని చూచే కళ్ళు ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధాన్ని పొందుకుంటామో జ్ఞానేంద్రియాలు పని చేస్తూ ఉంటాయి. దేవుని చూచే కళ్ళు, దేవుని స్వరం వినగలిగే చెవులు, మరి తండ్రి చిత్తం ఏంటి, దేవుడు ఎందుకు ఈ భూలోకానికి వచ్చారు, ఆయన చిత్తము మన పట్ల ఏంటి ఉంది, ఎందుకు మనల్ని దేవుడు దీవించాడు, ఎందుకు మనల్ని విడిపించాడు, విషయాలన్నీ అర్థమవుతాయి. రాకడికి చక్కగా సిద్ధంగా ఉంటావు దేవుని బిడ్డ. కావున నా హృదయము ఉల్లసించను, నా నాలుక ఆనందించను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉన్నది అని సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన హృదయం ఎలాగుందంట, ఉల్లసిస్తుంది, ఎప్పుడు సంతోషమే. అందుకే ఫిలిప్పీ 4:4 కూడా పౌలు గారు అంటారు, జైల్లో ఉన్న పౌలు గారు మరి ఫిలిప్పీ సంఘానికి ఏమని చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని చెప్తున్నారు. సాధారణ ఎన్ని చిక్కులు పెట్టినా, ఎన్ని బంధకాలు పెట్టినా, ఎంత ఆటంకం పరిచినా దేవుడు నిన్ను పిలుచుకున్నాడు కాబట్టి దేవుడు నీ పక్షా నుండి యుద్ధము చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే యెహోవా యుద్ధం నువ్వు చేస్తావో, దేవుని బిడలేళ్ళ నీ కుటుంబంలోని, మరి సంఘంలోని, దేశం కోసం నువ్వు ప్రార్థన చేస్తావో, నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే ఇది దేవుని దృష్టికి అనుకూలమైనదని పౌలు చెప్తున్నాడు తిమోతి పత్రికలో. కాబట్టి నా హృదయము ఉల్లసించను, నా నాలుక ఆనందించను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉంది. శరీరం నిలకడగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. నేను దేవునికి ఆలయమే ఉంది కదా, మన దేహము దేవునికి ఆలయమే ఉంది కదా, అది ఎక్కడికి వెళ్ళా సరే అది నిలకడగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు అవయవాల్ని పాడు చేసుకోకూడదు. దేవుని బిడ్డ చెత్త పనులు చేసుకుంటూ నాకు జీవ మార్గంలో తెలిపిదివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. దేవుడు ఎన్ని దర్శనాలు సేవకులు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎన్ని విషయాలు చెప్పినా పక్కన పెట్టిడమే. ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి భుజిద్దామని చెంతే ఇంకా నా రాజ్యం కట్టుకోలేదు. దేవుని బిడ్డ అవేమీ నీతో రావు. ఈ క్షణంలో దేవుడు వస్తే నువ్వు ఎక్కడ ఉంటావు అని ఆలోచించాలి. అది నీ యెహోవా యుద్ధం మనం జరిగించినప్పుడు దుష్టుడి మీద యుద్ధం అనమాట. అది ఎవరిది? యెహోవా యుద్ధం. అది దేవుని యొక్క యుద్ధము మనము చెయ్యాలి. ఆయన సైనికులుగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి ఆ సర్వాంగ కవచాలు నీకు ఉండాలి. నువ్వు నీతిగా లేకపోతే నీకు నీతి అనే మైమెరుపు ఉండదు. సత్యమైన బోధ, సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు నువ్వు సర్వసత్యంలోకి నడిపించబడతావు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడనుకో, నువ్వు అబద్ధ బోధలో నడుస్తావు. ఎక్కడైనా దేవుడు ఉన్నాడని అటు గాలికి చదువుడు పొట్టులా తిరుగుతావు. కల్పింపబడిన బోధలకి, అనుకూలమైన బోధకుల దగ్గరికి వెతుక్కుంటా తిరుగుతావు.
కాబట్టి దేవుడు అందుకనే మనకి దేవుడు ఈరోజు మాట్లాడారు, నువ్వు నశించుకోవడం ఇష్టం లేక మనతో మాట్లాడినందుకు దేవుడికి ఎన్నో వందనాలు చెల్లిస్తూ, మరి నాకు జీవ మార్గంలో తెలిపావయ్యా, నీ దర్శనము నాకు అనుగ్రహించావు, నన్ను ఉల్లాసంతో ఈ దినాన్ని నింపావని సంతోషం ఆనందంగా చేయవలసింది. దేవుని మాటలు చెప్పడం ఏంటి, దేవునితో మనం ఎప్పుడు కూడా ఎంత విరోధకరంగా మరి ఎవరు ప్రవర్తించినా సరే దానితో యుద్ధము చేయాలి. దానికి ఒణిగిపోయి భయపడిపోయి దాక్కునేది కాదు. ఆదాము అవ్వలు తప్పు చేస్తే దాక్కున్నారు కదా, అలా నువ్వు దాక్కుంటావా? దేవుని మాటలు ప్రకటించకుండా, దేవుని బిడ్డలకు నువ్వు చెప్పకుండా, వాళ్ళలో ఉన్న చీకట్లను వెళ్ళగొట్టి వాళ్ళకి దేవుని మాటలు చెప్పాలి. అక్కడ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్లేస్కి నేను వెళ్ళాలా వద్దా, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. అప్పుడు దేవుడు మన తోడే నడిపిస్తాడు. యెహోవా యుద్ధము అలాగ మనం జరిగించడానికి దేవుడు కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, అభిషక్తుడా, నీ మహిమగల నామంలో, నీ ప్రేమగల నామంలో ప్రభా, అయా నా తండ్రి నాయన, అయ్యా మమ్మల్ని ఎంచుకొని ప్రభా నా తండ్రి పాపం నుండి శాపం నుండి విడిపించి, ప్రతి బంధకాల నుండి విడిపించి ప్రభా యెహోవా యుద్ధము ఎలాగ జరిగించాలో అయా తండ్రి నాయన, అయా సాతాను నాయన ఎలాగ అనగత్రొక్కాలో నాయన మా పక్షా నుండి నా ప్రభు నీవు నా తండ్రి నాయన అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచిక్రియలు అయ్యా నా తండ్రి నీ వాక్యము నీ మాటలు ప్రకటిస్తున్నప్పుడు నువ్వు చేస్తానని ప్రభు అనేకమైన విషయాలు వచ్చి అయ్యా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి తండ్రి చిత్తము అయ్యా నెరవేర్చడానికి మీరు సహాయం చేసినందుకు, అక్రమంగా నడవకుండా ప్రభు క్రమముగా అనేకమైన అద్భుత కార్యాలు నా తండ్రి అయ్యా ఏ విధంగా చేయాలో, రక్షించే వారి పట్ల నశించే వారి పట్లను ఒక శ్వాసగా నాయన మమ్మల్ని ఏకను నింపి, కొరతలైన ఆత్మతో నింపి, పరిశుద్ధాత్మడా నాయన ఇదిగో ఈ గుంకలం ప్రాంతంలో ప్రభా అట్టి బిడలను లేవనెత్తండి, నడిపించండి, మహిమ పొందుకోండి, నీ ప్రణాళికను నెరవేర్చుకోండి ప్రభు. యెహోవా యుద్ధము చేయడానికి మమ్మల్ని తీసుకొచ్చాం, మాతో 1000 మందిగా మీరుండి నడిచారు ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులారా యేసు నామములో లయమైపోవలుగాక, మహిమగల నామములో ఇక్కడ లయమైపోవలుగాక. ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖ శాంతులతో అయా నెమ్మదితో ఆరోగ్యముతో ప్రభు దుష్టుడు నుండి విడుదల వచ్చిన ప్రభుని సాక్షిగా అయా నిలబెట్టుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరే పొందుకుంటున్నందుకు మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సకల లోక జనులందరికీ కూడా సదా కాలము తోడేంటి నడిపించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.